రేషన్ కార్డు మీద సన్నబియ్యం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ నేతలు, ప్రజలు. హైదరాబాద్ నాచరంలో సీఎం ఫోటోకు పాలాభిషేకం చేసి సన్నబియ్యం పంపిణీ చేశారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు నేతలు. కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు అందరికీ న్యాయం జరగాలి. మా పెద్దలందరికీ, మా నాయకులకు అందరికీ, ప్రతి ఒక్కరికి బియ్యం చెందుటకు మరి దేవుడు మాకు సహాయం చేసినందుకు ఈ ప్రజలందరికీ చెందుటకు మరి ఇంకా కూడా మరి లేని వారికి కూడా మరి ఇంకా ఎన్ని విధాలు ఎక్కడెక్కడైతే మరి లేవో వాళ్ళందరూ కూడా దయచేయాలి. తెలంగాణ ప్రాంతంలో అన్నిట్లా ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పటి నుంచి మరి పేదలకు ఎన్నో అవకాశాలు చేసింది. ఆమెను బట్టి ఇన్ని ప్రభుత్వాలు ఇన్ని చేసుకుంటూ వచ్చినాయి. ఇవాళ గత 10 ఏళ్ల నుంచి ఒక రేషన్ కార్డు అని బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇవాళ మా ప్రభుత్వం చేసిన పనులు ఓర్వలేక ఒక రాంగ్ ప్రచారం చేస్తుంది. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, యూట్యూబ్లల్లో గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే పాత వీడియోలు తీసుకొచ్చి కేసీఆర్ గారికి అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకమైన రాజకీయం చేయడం కొంచెం ఆపుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ 10 ఏళ్లలో ఏం చేయని బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీసీలకు 42% కావచ్చు, ఎస్సీ వర్గాలకు ఆమోదం జరగవచ్చు. ఇవాళ దేశంలో అనిగిరివనేరు కానీ రైతుల పట్ల 18,000 కోట్ల ఒకటేసారి రుణమాఫీ చేయడం ఏదైనా పార్టీ ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నా.